ఉన్నాం. ఈరోజు ధర్మదేవత గురించి తెలుసుకుందాం. ఈ సృష్టి అంతా కూడాను ధర్మదేవతతో నడిపించబడుతోంది. ధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళందరూ కలిసి ధర్మదేవతగా తయారవుతారు. అధర్మాన్ని కొంతవరకు సహించడం కూడా ఒక ధర్మం కనుక అధర్మాన్ని సహిస్తుంది ధర్మము, అధర్మాన్ని భరిస్తుంది ధర్మము, చివరికి అధర్మాన్ని సవరిస్తుంది ధర్మము, చివరికి ఆ ధర్మము అధర్మాన్ని ధర్మంగా పరిమారుస్తుంది. గుర్తుంచుకోండి, ధర్మదేవత అధర్మాన్ని సహిస్తుంది, అధర్మాన్ని వెంటనే తిరస్కరించదు. కానీ 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 అంటుంటుంది. నువ్వు ఎంత చేస్తావు అంత చెయ్యి, కానీ ఒక లిమిట్ తర్వాత ఆ ధర్మదేవత ఏం చేస్తుందంటే చాలు, ఇక చాలు, నీకు శిక్షణ తప్పదు, నువ్వు లయ తప్పుతున్నావు, నువ్వు అతి అధర్మంలో ఉన్నావు కనుక స్టాప్ అంటుంది. ధర్మదేవత తన కాలు పెడుతుంది అక్కడ. ఈ ధర్మదేవత గురించి చక్కటి శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మదేవత అంటోంది పరిత్రాణాయ సాధూనాం, సాధువులను రక్షించడం కోసము, వినాశాయ చ దుష్కృతాం, ఈ దుష్టులను శిక్షించడం కోసము, వాటికి వాళ్ళ నాశనం చూపించడం కోసము నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను, ప్రతి యుగంలోనూ వస్తుంటాను అంటుంది ధర్మదేవత. సంభవామి యుగే యుగే. ఎందుకు వస్తుంటాను? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేయడం కోసం. నేను అప్పుడప్పుడు వస్తుంటాను, ప్రతిరోజు రాను, తీర్పు చెప్పను, కానీ అప్పుడప్పుడు వచ్చి తీర్పు చెప్తాను. అధర్మం మితిమీరిపోయినప్పుడు, ధర్మం క్షీణించినప్పుడు నేను వస్తూనే ఉంటాను. ఎవరయ్యా ధర్మదేవత అంటే గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ ద క్రియేషన్. ఈ సృష్టి అంతా కూడాను ఒక వైట్ బ్రదర్హుడ్ వల్ల, సత్యలోక వాసుల ద్వారా ఇది నడపబడుతోంది, పరిరక్షింపబడుతోంది. ఈ భూలోకం ఎలా ఉందో సత్యలోకం ఎలా ఉంది. ఆ సత్యలోక వాసులు ఉన్నారు, లక్షల మంది వాసులు ఉన్నారు సత్యలోక వాసులు, అలాగే లక్షల మంది భూలోక వాసులు ఉన్నారు, వాళ్ళందరూ కలిపి వైట్ బ్రదర్హుడ్ అంటారు. దట్ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్, గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ క్రియేషన్. మొత్తం సృష్టి యొక్క ప్రభుత్వం. ఎలాగైతే భారతదేశానికి ఒక ప్రభుత్వం ఉందో, ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక క్యాబినెట్ మినిస్టర్స్, పెద్ద యంత్రాంగం ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ క్రియేషన్ ఉంది. ఆ గవర్నమెంట్ యొక్క హోల్ ప్రభుత్వం ఎక్కడుందా అంటే ఆ సత్యలోకాల్లో ఉంది. అక్కడి నుంచి అందరి యొక్క జీవితాలు సవరింపబడుతున్నాయి. అవి మితిమీరిపోయినప్పుడు, అధర్మం పెళ్ళుబికినప్పుడు ఆ ఉక్కు పాదం వస్తుంది. ఎలాగైతే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు కృష్ణుడు వచ్చే వస్త్రాలు ఇచ్చాడు, యూ కెనాట్ డూ దిస్ అన్నాడు శ్రీకృష్ణుడు. కనుక ద్రౌపదికి మానభంగం కాలేదు, వస్త్రాపహరణం జరగలేదు. అలాగే ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు సొంత తండ్రి సొంత కొడుకుని నానా హింస పెడుతుంటే స్తంభం నుంచి బయటకు వచ్చేశాడు. ఎవరు వచ్చారు? రిప్రజెంటేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద హోల్ యూనివర్స్, నరసింహస్వామి వచ్చేశాడు. భూమండలంలో కూడాను ఎక్కడ చూసినా మాంసము, జంతువులను చంపడము, నరకడము, రామచంద్ర. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో ధర్మదేవత వస్తుంది అని మనం విన్నాం పుస్తకాల్లో. చివరికి 2020 సంవత్సరం వచ్చింది ధర్మదేవత కరోనా రూపంలో. ఎందుకు వచ్చిందే అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్ట శిక్షణ అంటే చెడు చేసే వాళ్ళకి, అధర్మంలో ఉండే వాళ్ళకి శిక్షణ, ట్రైనింగ్. ఎలా ఇస్తుంది ట్రైనింగ్ అంటే నువ్వు రోగం వస్తుంది, నీకు చావు వస్తుంది. శిష్టులకు రక్షణ ఇస్తుంది. ఎవరైతే